మరోసారి మన మోదీ సర్కారు ఏర్పడాలనే సంకల్పంతో అలుపెరగని కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, స్థానిక నాయకులకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా కేసీఆర్ లాంటి వ్యక్తుల కుటిల పన్నాగాలను తిప్పికొట్టి హిందువుల ఐక్యత చూపిన కరీంనగర్ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జూన్ 4న రాబోయే ఫలితాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెంపపెట్టు అవుతుందని, కేసీఆర్ షాక్ కి గురి కాకుండా ముందు జాగ్రత్తగా డాక్టర్లను పక్కనే పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలు తప్పకుండా బుద్ది చెప్తారని బండి సంజయ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చి కరీంనగర్కి వచ్చి తుర్కోలందరినీ ఒకటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టా అని చెప్పి కేసీఆర్ పిలుపునిచ్చిండో, ఇప్పుడు హిందువులందరూ ఒక్కడైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో దాన్ని 4వ తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హిందూ సమాజం చూపెట్టబోతుంది. ఆ షాక్ తిని కేసీఆర్ తట్టుకుంటాడా జాగ్రత్తగా ఉండాలి. ఇటుపక్క అటుపక్క డాక్టర్లను పెట్టుకో, ఎందుకంటే నువ్వు 100 సంవత్సరాలు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. కొంచెం 4th నాడు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారు, ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఇంకోసారి ఒక వర్గానికి కొమ్ముగాయకు, హిందువులను ఎప్పుడు రాచి రంపాన పెట్టకు, హిందువుల మనోభావాలు దెబ్బతీయకు, ఒక వర్గానికి జోకే ప్రయత్నం చేయకు. నువ్వు హిందువులు బొందుగాలను ఏ విధంగా బొందబెట్టిరో ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతి హిందువు ఇలా ఓటుకు వినియోగించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ము కాసే విధానానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి 4వ తారీఖు జరిగినటువంటి ఫలితాలను చూసి షాక్ గురవుతారు.